సాధారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడినప్పుడు మనమందరం దాని ప్రోగ్రెస్ గురించే మాట్లాడుకుంటాం. అది ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోంది, కొత్తగా ఏమొచ్చింది, ఇలాంటివి. కాని ఈరోజు మనం దాని వెనుక ఉన్న మరో కోణాన్ని చూడబోతున్నాం. అది శక్తి, అంటే అధికారం గురించిన కథ. సరే, ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ముందుగా ఈ మాటతో మొదలుపెడదాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో ప్రస్తుతమున్న అసలు టెన్షన్ ఏంటో ఈ ఒక్క వాక్యం పర్ఫెక్ట్గా చెప్తుంది. అయితే ఇది కేవలం కొద్దిమందికి మాత్రమే ఉన్న ఆందోళన అనుకుంటే పొరపాటే. ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ 2025లో ఒక సర్వే చేసింది. దాని ప్రకారం అమెరికాలో ప్రతి నలుగురిలో ముగ్గురు, అంటే దాదాపు 74% మంది ఏఐ వల్ల అధికారం కొన్ని టెక్ కంపెనీల చేతుల్లో కేంద్రీకృతం అవుతుందని ఆందోళన పడుతున్నారట. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అసలు ఈ గేమ్ ఎలా సెట్ చేయబడిందో మనం చూడాలి. ఏఐ నౌ ఇన్స్టిట్యూట్ దీన్నే కృత్రిమ శక్తి లేదా ఆర్టిఫిషియల్ పవర్ అంటోంది. అసలు ఈ కృత్రిమ శక్తి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ రెండు విషయాలు ఒకేసారి జరుగుతున్నాయి. ఒకటి, కొన్ని పెద్ద టెక్ కంపెనీలు ఏఐని వాడుకుని తమ శక్తిని, తమ ఆధిపత్యాన్ని ఇంకా పెంచుకుంటున్నాయి. కాని అదే సమయంలో వాళ్ళు చూపిస్తున్నంత బలంగా ఈ అధికారం ఏమీ లేదు, దాన్ని సవాల్ చేయొచ్చు అనే విషయం కూడా బయటపడుతోందన్నమాట. ఇక్కడ మనం ఎదుర్కొంటున్న ప్రమాదం చాలా పెద్దది. ఏఐ నౌ నివేదికలోని ఈ హెచ్చరిక అదే చెప్తోంది. మనం గనక ఇప్పుడున్న దారిలోనే వెళ్తే బహుశా మనం అస్సలు కోరుకోని ఒక ఆర్థిక, రాజకీయ భవిష్యత్తులోకి అడుగుపెడతాం. ఏఐ నౌ ఇన్స్టిట్యూట్ ఈ వ్యూహాన్ని చాలా సరదాగా బొమ్మనాది బొరుసునిది అని పిలుస్తుంది. అంటే టాస్ ఎలా పడినా గెలుపు నాదే అన్నట్టు. ఈ గేమ్ని కొద్దిమంది పెద్ద ప్లేయర్స్కి అనుకూలంగా ఎలా మార్చేశారో చూద్దాం. అసలు కీలకమైన పాయింట్ ఇదే కదా. మొదటిది, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై వాళ్లకున్న పట్టు చూడండి. శక్తివంతమైన ఏఐని తయారు చేయాలంటే విపరీతమైన కంప్యూటింగ్ పవర్ కావాలి. అంత పవర్ని అందించగలిగేది కేవలం కొన్ని పెద్ద టెక్ కంపెనీలే. అందుకే ఏఐ రంగంలోకి ఎవరు రావాలన్నా వాళ్ల క్లౌడ్ సేవల మీదే ఆధారపడాల్సొస్తుంది. ఇదొక సైకిల్ లాంటిది. ఇక రెండవది, ఎకోసిస్టమ్ కంట్రోల్. మనం రోజూ వాడే సాఫ్ట్వేర్ యాప్లు ఉంటాయి కదా, వాటిల్లోనే ఈ కొత్త ఏఐ ఫీచర్లను కలిపేస్తున్నారు. దీనివల్లేమవుతుందంటే కస్టమర్లు వాళ్ల ప్లాట్ఫామ్లకే కట్టుబడి ఉంటారు. బయటకు వెళ్లడం కష్టమవుతుంది. పైగా వాళ్లు మెల్లగా ధరలు కూడా పెంచుకుంటూ పోతారు. ఇక మూడోది, డేటా సెంటర్ల నిర్మాణం. ఈ కంపెనీలు ప్రభుత్వాల దగ్గర లాబియింగ్ చేసి పన్ను రాయితీలు, చౌకగా కరెంట్ లాంటివి పొందుతున్నాయి. ఈ సబ్సిడీలతో భారీగా డేటా సెంటర్లను కడుతున్నాయి. మరి ఈ ఖర్చంతా ఎక్కడికి పోతోంది? పరోక్షంగా మనలాంటి సాధారణ ప్రజల మీదే పడుతోంది. అయితే ఈ ఆట ఇంకా అయిపోలేదు. ఒకవైపు ఇలా ఉంటే మరోవైపు దీనికి పోటీగా ఒక ఎదురుదాడి కూడా మొదలైంది. అదే ఓపెన్ సోర్స్ పునరుజ్జీవనం. ఇది కథను ఎలా మారుస్తోందో ఇప్పుడు చూద్దాం. ఇది మన ముందు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్ననుంచుతుంది. ఈ అధికారమంతా ఇలా కొందరి చేతుల్లోకి వెళ్ళిపోవడం నిజంగా తప్పదా? ఏఐ భవిష్యత్తుకు ఇది ఒక్కటే మార్గమా? చూడండి, మనకు సాధారణంగా వినిపించే కథ ఏంటంటే ఏఐ రంగంలో ఎంత పెద్ద మోడలుంటే అంత మంచిది అని. బిగ్ ఈజ్ బెటర్ అంటారు కదా. కాని అది నిజమేనా? వాస్తవానికి పరిశ్రమల్లో ఏం వాడుతున్నారో చూస్తే కథ వేరేలా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. స్ట్రాటోస్ రీసెర్చ్ ప్రకారం పరిశ్రమలో వాడుతున్న ఏఐ మోడల్స్లో 67%, అంటే 3/2 కంటే ఎక్కువ చిన్న మోడల్సే. పెద్ద మోడల్స్ వాడకం కేవలం 0.4% మాత్రమే. ఎంత తేడా ఉందో చూడండి. ఈ మార్పు రెండు ప్రధాన శక్తులు పనిచేస్తున్నాయి. మొదటిది ఓపెన్ సోర్స్ పునరుజ్జీవనం. మెటా, మిస్ట్రల్ లాంటి కంపెనీలు వాళ్ల శక్తివంతమైన మోడల్స్ను ఎవరైనా వాడుకునేలా ఉచితంగా విడుదల చేస్తున్నాయి. ఇక రెండోది టెక్నాలజీలోనే వస్తున్న మార్పు. ఇప్పుడు మన ల్యాప్టాప్లో, చివరికి స్మార్ట్ ఫోన్లో కూడా పనిచేయగల చిన్న, సమర్థవంతమైన మోడల్స్ వస్తున్నాయి. వీటికి పెద్ద పెద్ద డేటా సెంటర్లు అవసరం లేదు. ఈ టేబుల్ ప్రస్తుత పరిస్థితిని చాలా స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, ఏఐ స్టాక్స్లో కింది స్థాయిలో, అంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి కొందరి చేతుల్లోనే ఉన్నాయి. అందుకే అక్కడికి ఎవరైనా కొత్తగా రావడం చాలా కష్టం. కాని మనం పైకి వెళ్లే కొద్దీ, అంటే ఫౌండేషన్ మోడల్స్ దగ్గర పోటీ మొదలైంది. ఓపెన్ సోర్స్ క్లోజ్డ్ మోడల్స్కు గట్టి సవాల్ విసురుతోంది. ఇక అప్లికేషన్ లేయర్కొచ్చేసరికి అది పూర్తిగా వికేంద్రీకరించబడింది. వేలాది స్టార్టప్లు, డెవలపర్లు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. సరే, ఇదంతా మనల్ని చివరి అంకానికి తీసుకువచ్చింది.
ఇది కేవలం ఒక టెక్నాలజీ పోటీ కాదు, ఇది నియంత్రణ కోసం, అధికారం కోసం జరుగుతున్న ఒక పెద్ద పోరాటం. ఏఐ నౌ ఇన్స్టిట్యూట్ చెప్పేది కూడా అదే. మనం ఏఐ గురించి ప్రోగ్రెస్ అనే పదంతో మాట్లాడటం ఆపి అధికారం ఎవరి చేతుల్లో ఉంది అనే కోణంలో చర్చించాలి అంటున్నారు. అప్పుడే అసలు సమస్య ఏంటో అర్థమవుతుంది. దీన్నింకా సులభంగా అర్థం చేసుకోవాలంటే మన ఇంట్లోనే కరెంట్ సప్లై గురించి ఆలోచించండి. మనం స్విచ్ వేసి లైట్ వేసుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఏ పరికరాన్నైనా వాడుకోవచ్చు. ఆ స్వేచ్ఛ మనకుంది. కానీ అసలు కరెంటును సప్లై చేసే గ్రిడ్ను నియంత్రించే కంపెనీ చేతిలోనే అసలైన పవర్ ఉంటుంది. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అలానే తయారవుతుంది. ఇక్కడున్న అసలు రిస్క్ ఏంటంటే కేవలం కొద్దిమంది వ్యక్తులు లేదా సంస్థల చేతుల్లోకి విపరీతమైన అధికారం వెళ్లే అవకాశముంది. వాళ్లు ప్రజల ఆలోచనలను, మీడియా కథనాలను నియంత్రించవచ్చు, రాజకీయ ప్రక్రియలను ప్రభావితం చేయవచ్చు, చివరికి నిఘా వ్యవస్థలను కూడా తమ చేతుల్లోకి తీసుకోవచ్చు. ఈ పరిస్థితినే 80,000 అవర్స్ వంటి సంస్థలు తీవ్రమైన శక్తి కేంద్రీకరణ అని పిలుస్తున్నాయి. దీని అర్థమేంటంటే కొద్దిమంది వ్యక్తులు సూపర్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ని కంట్రోల్ చేసే ఒక భవిష్యత్తు. ఆ సిస్టమ్స్ మనుషుల ఉద్యోగాలను పెద్ద ఎత్తున తీసేయగలవు. దానివల్ల చాలామంది ప్రజలు తమ ఆర్థిక, రాజకీయ శక్తిని కోల్పోతారు. కేవలం ఆ కొద్దిమంది లక్ష్యాలే సమాజ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. కాబట్టి చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఏఐ భవిష్యత్ అనేది కేవలం టెక్నాలజీ పురోగతి గురించి కాదు, అది నియంత్రణ గురించి. మరి ఆ నియంత్రణ ఎవరి చేతుల్లో ఉండాలి? మనందరినీ ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునేది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే మన ముందున్న అసలైన సవాలు.